Konnichiwa minasan. I hope you all are safe and fine. Welcome back to my channel Japanese language మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో టైం అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. జనరల్గా టైం గురించి నేర్చుకునేటప్పుడు ఏఎం పిఎం అనేవి రెండు మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఏఎం అంటే జపనీస్ లాంగ్వేజ్లో గోజెన్ కింద రిప్రజెంట్ చేస్తారు. అలానే పిఎం వచ్చేసరికి గో అనే దాని కింద రిప్రజెంట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైం గురించి చూద్దాం. జీ ఇట్ ఈస్ కౌంటర్ సఫిక్స్ ఫర్ ఓ క్లాక్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే 7 o'clock 8 o'clock అని చెప్తాం. ఎప్పుడైతే మనం ఓ క్లాక్ అని చెప్తున్నామో ఆ సఫిక్స్ని మనం జస్ట్ జీ అనే దాంతో జపనీస్ లాంగ్వేజ్లో మనం రీప్లేస్ చేస్తాం. అలానే మనం తెలుగు లాంగ్వేజ్లో చూసుకున్నట్టయితే 6 గంటలు 7 గంటలు అని చెప్తాం. ఎప్పుడైతే మనం ఈ గంటలు అనే సఫిక్స్ని తీసి జీ అనే దాన్ని రీప్లేస్ చేసి మనం జపనీస్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే జీ అంటే హవర్ గంట, హాన్ అంటే హాఫ్ అన్ అవర్ అరగంట. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. roku జీ 6 గంటలు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే roku అంటే 6, జీ అంటే గంటలు. roku జీ 6 గంటలు. షిచి అంటే 7, జీహాన్ అంటే షిచిజీహాన్ అంటే 7:30 గంటలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైం గురించి చూద్దాం. ఇచి జీ 1 గంట. నీ జీ 2 గంటలు. సాన్ జీ 3 గంటలు. యో జీ 4 గంటలు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4కి మనం యోన్ అనేది యూజ్ చేయలేదు. ఇది ఒక ఎక్సెప్షనల్ బేసిస్. ఇలానే మరికొన్ని ఎక్సెప్షనల్ బేసిస్ అనేవి ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. గో జీ 5 గంటలు. roku జీ 6 గంటలు. షిచి జీ 7 గంటలు. హచి జీ 8 గంటలు. కు జీ 9 గంటలు. జూ జీ 10 గంటలు. జూ ఇచి జీ 11 గంటలు. జూ నీ జీ 12 గంటలు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ సెషన్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. మీరు కూడా ఈ టైం అనే టాపిక్ని కొంచెం డైలీ ఎక్స్ప్రెషన్స్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ ఈ టైం టాపిక్ అనేది చాలా ఈజీగా మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, if you're having any comments or queries, please let me know in the below comment section box. Arigatou gozaimasu. Thank you for watching this video.